అలాగే మరి ఈ కమిటీ మహిళా శిశు సంక్షేమ కమిటీ చైర్మన్లకి జెడ్పీసీ మెంబర్స్కి అధికారులకు అందరికీ నమస్కారం. ఈరోజు మనము మహిళా శిశు సంక్షేమం సంబంధించిన 5వ స్టాండింగ్ కమిటీని నిర్వహించుకుంటున్నాము. వాటి రివ్యూని సార్ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. లాస్ట్ స్టాండింగ్ కమిటీ మీటింగ్, ఎందుకంటే మా పీరియడ్ రాబోతుంది జూలై 15 క్లోజ్ అవుతుంది. 5 years 2 సంవత్సరాలు కరోనా ఉన్నా మీరందరూ మాకు సహకరించినందుకు ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్గా అనిపించిన మీ అందరికీ పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తూ, ఆ పీరియడ్లో మరి కరోనా వచ్చిన ఒక సుమారుగా 27 కోట్లతో అది 15th ఫైనాన్స్ కానీ ఎస్ఎఫ్సి కానీ ఇతర ఫండ్స్ కానీ గ్రామీణ ప్రాంతాల్లో మా గౌరవ జడ్పీటీసీ ద్వారా సీసీ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ ఐమాక్స్ కానీ అన్నీ మాతో అయింది డెవలప్మెంట్ చేసినాం. దానికి మీరు కూడా సహకరించారు. మీ అందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ, ఈరోజు తర్వాత విద్యా వైద్యం కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళా మరియు శిశు సంక్షేమం నెక్స్ట్ లెవెల్ సీనియర్ చెప్పండి. ఒక్కరే చెప్పండి అందరితో అదే సబ్జెక్ట్. ఓకే మరి చెప్పండి, ఎవరిది వాళ్ళు చెప్పండి, షార్ట్గా చెప్పండి, హైలైట్స్ ఎవరిది వాళ్ళు చెప్పండి. హైలైట్స్ నువ్వు చెప్పు. డిస్ప్లే మనం ఇదేమో అందరి తరఫు సరే, మళ్ళీ ఓవరాల్ రివ్యూ చేస్తారు. చెప్పండి. ఈరోజు కూడా సభాముఖంగా నమస్కారం. మాది డిజిటల్ ప్రాజెక్ట్ అని చెప్పాను. డిజిటల్ ప్రాజెక్ట్ అండి. డిజిటల్ ప్రాజెక్ట్లో 303 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. అందులో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఉంటారు. అట్లాగే నాకు 5 మండలాలు ఉంటాయి డిజిటల్ ప్రాజెక్ట్లో. దర్పల్లి, తర్వాత ఇందల్వాయి, మాకు నవీపేట్, డిజిటల్ 5 మండల్స్ మా ప్రాజెక్ట్ కవర్ చేస్తుంది సార్. అట్లాగే ఎస్ఎన్పి వచ్చేసి మేము గర్భవతులకు, బాలింతలకు 99% ఇస్తున్నారు అటెండెడ్. అట్లాగే 3 to 6 years పిల్లలకు కూడా మేము ఎస్ఎన్పి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే బరువులు, ఎత్తులు కూడా ఎవ్రీ మంత్ తెలియడం జరుగుతుంది. నెక్స్ట్ డే 1 and నెక్స్ట్ డే 2 జరిపిస్తాము. అట్లాగే ఇమ్యునైజేషన్, గ్రోత్ మానిటరింగ్ కూడా చేస్తున్నాం సార్. మాకు వచ్చేసి ఓల్డ్ బిల్డింగ్స్ 100 స్టేబుల్ ఇంకా ఏంటంటే June 1st నుండి మనకు అంగన్వాడీ పాట కొత్తగా ఎన్రోల్మెంట్ అనే స్కీమ్ ఉంది. అది ఫైనల్ పేమెంట్స్ జరుగుతుందండి. 20 కావచ్చు, ఇంట్రెస్ట్ని బట్టి పేమెంట్స్ అవుతుంది. ఓకే, అందరికీ కోరేది ఏంటంటే వచ్చేది వేసి కంపల్సరీ కూర్చున్నాను. 3 person అంటర్వేట్ క్వార్టర్ ఇలా అటెండ్ చేయండి. అక్కడ అధికారం చెట్టు కూడా ఉండాలి మన అంగన్వాడీ సెంటర్లో. నీట్నెస్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు కావచ్చు. కాబట్టి మీరు ఖర్చుగా విజిట్ చేసి పథకం చేయించాలి. నీట్గా ఉండేటట్టు కానీ ఈ పిల్లలకు కానీ క్యాంటీన్స్ పిల్లలు కానీ ఎప్పుడు ఏ పోషక పదార్థాలు ఇస్తారు టైంకి. సేమ్ అందరికి సేమ్. మీరు ఎట్లా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీకు ఏం